మిగతా వార్తలు చూస్తే బాపట్ల జిల్లా సంతమగలూరులో డబుల్ మర్డర్ కలకలం రేపింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. సంతమగలూరుకి చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇరువురిపై ఏపీకి చెందిన గడ్డం అనిల్ కుమార్ రెడ్డి చెక్ బౌన్స్ కేసులు వేశారు. ఒంగోలు, అద్దంకి, నర్సరావుపేట సహా పలు ప్రాంతాల్లో 15 చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేశారు. విచారణ నిమిత్తం నర్సరావుపేట కోర్టుకు హాజరైన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిలను గడ్డం అనిల్ కుమార్ రెడ్డి కిడ్నాప్ చేయించారు. అక్కడి నుంచి సంతమంగళూరుకు తీసుకువెళ్లి దారుణంగా హత్య చేశారు. హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమని పోలీసులు గుర్తించారు. క్లయింట్షిప్లో నేను నా బ్రదర్ రాహుల్ కేని వాడు మా జట్ల ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే ఇద్దరు క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి, కేవి అండ్ వీరస్వామి రెడ్డి ఇద్దరు వచ్చినాము సార్. ఇక్కడికి అందరిది బెంగళూరు సార్, వైట్ ఫీల్డ్. ఓకే, ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ గ్రాండ్లో వచ్చేసినాం సార్. ఓకే, అకామిడేషన్ తీసుకున్నాం సార్. అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడ పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్ వచ్చిన తక్షణ వాళ్ళు ఎవరో ఒక 6 జనం సార్, ఒక 6 మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో TG 08K2345 అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దాంతో వేసుకుని పిలుచుకుపోయినారు సార్. బాపట్ల జిల్లాలో డబుల్ మర్డర్ కలకలానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే బాపట్ల జిల్లా సంతమాగూరు మండలం పాతమాగూరులో జనరాజ్యాలు అయితే కలకలం రేపాయి. అయితే పాతమాగూరులోనే ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో తండ్రి కుమారుడు మృతదేహాలను అయితే పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే వీరు ఇరువురు కూడా బెంగళూరుకి చెందిన వారుగా అయితే అయితే వీరు ఏదైతే కేవి వీరస్వామి రెడ్డి అలాగే అతని కుమారుడు ప్రసాద్ రెడ్డిగా అయితే గుర్తించారు. వీరు నిన్న సాయంత్రం ఏదైతే కోర్టు పని మీద పల్నాడు జిల్లా నర్సరావుపేటకు వచ్చారు. అయితే ఈ రోజు నర్సరావుపేట కోర్టుకు బయలుదేరి అక్కడి నుంచి టెంపుల్ కి అయితే వెళ్ళి అక్కడి నుంచి కోర్టు ప్రాంగణం, కోర్టు బయట ఉన్న టిఫిన్ హోటల్ టిఫిన్ చేసి బయటకు వస్తున్న క్రమంలో ఏదైతే 2 వాహనాల్లో వచ్చిన 6 వ్యక్తులు అయితే తండ్రి కుమారుని ఇద్దరిని కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి పాతమాగూరులోనే రియల్ ఎస్టేట్ వెంచర్ కి తీసుకెళ్లి ఇద్దరిని హత్య చేశారు. అయితే ఈ క్రమంలో వారి ఇద్దరిని ఏదైతే వెహికల్స్ లో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న తరుణంలో వీళ్ళైతే వాళ్ళతో పాటు వచ్చిన బెంగళూరు నుంచి వచ్చిన అడ్వకేట్స్ ఏదైతే లాయర్లు కూడా వారిని ఆ వెహికల్ ను వెంబడించడం జరిగింది. ఆ వెహికల్ దొరకపోవడం, వెహికల్ హైవే మీదుగా సంతమాగూరు సైడ్ కి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ తర్వాత మిస్ అయిన పరిస్థితి తర్వాత పోలీసులకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఏదైతే అడ్వకేట్స్ ఏదైతే వచ్చిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఈ ఇద్దరిని హత్య చేసి వారు ఏదైతే ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ లోనే హత్య చేసి దుండగులు అయితే పరారైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరు మధ్య విభేదాలు అయితే హత్యలకు కారణమని కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. అంటే ప్రాథమికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి మాధవ్ రెడ్డి అలాగే అక్కడ ఇంకా ఏదైతే ఆ చెక్ బౌన్స్ కి సంబంధించి చెక్ బౌన్స్ కేసులో ఏదైతే మాధవ్ రెడ్డి అనే వ్యక్తి వేరే పవన్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో కేసు ఏదైతే చెక్ వేయించినట్లుగా తెలుస్తుందో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే మొత్తంగా దీనికి సంబంధించి అయితే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించి లావాదేవీ ప్రధాన కారణంగా అయితే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.